పరిశ్రమలో సక్సెస్ అనేది ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరూ అంచనా వేయలేరు. ఒకప్పుడు సూపర్ హిట్ అవుతుంది, అనుకునే కథలు డిజాస్టర్ అవుతాయి. సినిమాల మీద ఏ అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయాలు సొంతం చేసుకున్న సినిమాలు కూడా ఉన్నాయి. ఈ కథల ఎంపిక విషయంలో చాలా హిట్ కథల్ని మిస్ చేసుకున్నారు. కొన్ని కథలు నచ్చిన డేట్స్ కుదరక మరికొన్ని సినిమాలు వారి ఇమేజ్ కి సరిపోవని వదిలేసుకున్నారు. ఆ కథలేంటో చూద్దాం. అర్జున్ రెడ్డి తెలుగు సినిమాలో శివ తర్వాత అంత ట్రెండ్ సృష్టించిన సినిమా అర్జున్ రెడ్డి. ఎన్నో వివాదాల మధ్య విడుదలై భారీ హిట్ గా నిలిచింది. కానీ ఈ కథ ముందుగా అర్జున్ రెడ్డిని దర్శకుడు సందీప్ వంగ అల్లు అర్జున్ కి వినిపించాడు. అది కుదరక శర్వానంద్ కి చెప్పాడు. శర్వానంద్ కి కథ నచ్చినా తన ఇమేజ్ కి ఇలాంటి బోల్డ్ కథ సెట్ అవదేమోనని వదులుకున్నాడు. ఈ సినిమా చేసుంటే ఎలా ఉండేదో తెలియదు కానీ శర్వానంద్ మాత్రం వదులుకున్నందుకు చాలా బాధపడి ఉంటాడు. టాలీవుడ్ హీరోలు వదులుకున్న బ్లాక్ బస్టర్ సినిమాలు అవి చేసుంటే ఇప్పుడు ట్రెండ్ వేరేలా ఉండేది. అందులో సింహాద్రి ఒకటి. జూనియర్ ఎన్టీఆర్ కి స్టార్ ఇమేజ్ ని తెచ్చిపెట్టిన సినిమా సింహాద్రి. అప్పట్లో ఇండస్ట్రీ హిట్ కి చాలా చేరువలో వచ్చింది. ఈ సినిమాతో చిరంజీవి గారి స్థాయి మార్కెట్ ని పెంచుకున్నారు తారక్. అయితే ఈ కథ రాసిన రచయిత రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ సింహాద్రి కథను బాలకృష్ణ కోసం తయారు చేశారట. అది కుదరకపోవడంతో రాజమౌళి గారికి మళ్లీ ఎన్టీఆర్ అవకాశం ఇవ్వటం వల్ల సింహాద్రి తీశారు. శంకర్ జెంటిల్మన్ తమిళ దర్శకుడు శంకర్ జెంటిల్మన్ సినిమాలేంటో దేశం మొత్తం తెలుసు. కానీ ఆయన మొదటి సినిమా జెంటిల్మెన్ సినిమాని ఆయన ముందుగా రాజశేఖర్ గారితో తీద్దామనుకున్నారు. కానీ డేట్స్ కుదరక యాక్షన్ కింగ్ అర్జున్ తో తీశారు. అది అప్పట్లో ఒక సంచలన చిత్రం. చిరంజీవి నటించిన ఠాగూర్ సినిమా కూడా రాజశేఖర్ గారు చేయాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల చిరంజీవి గారు చేశారు. దీనివల్ల చిరంజీవికి రాజశేఖర్ కి గొడవలయ్యాయని చెప్తారు. పవన్ కళ్యాణ్ వదులుకున్న సినిమాల లిస్ట్. మెగాస్టార్ తమ్ముడిగా తెరకి పరిచయం అయిన తనకంటూ ప్రత్యేక స్థాయి అభిమానాన్ని సంపాదించుకున్న హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కి ఒకప్పుడు వరుస విజయాలుండేవి. యూత్ లో పవన్ కళ్యాణ్ కి భారీ క్రేజ్ ఉండేది. ఆయన వదులుకున్న సినిమాలు చేస్తుంటే బాగుండేదని అభిమానులు కోరుకుంటున్నారు. పూరి జగన్నాథ్ తీసిన బ్లాక్ బస్టర్స్ అమానాన ఓ తమిళమ్మాయి, ఇడియట్, పోకిరి వంటి సినిమాలు పవన్ కళ్యాణ్ కి చెబితే నచ్చక వదిలేశాడు. త్రివిక్రమ్ మహేష్ బాబు కలయికలో వచ్చిన అతడు సినిమా కూడా పవన్ కళ్యాణ్ విన్న కథే. హరీష్ శంకర్ రెండవ సినిమా మిరపకాయ ముందుగా పవన్ దగ్గరికి వెళ్లిన కథే. పవన్ కళ్యాణ్ తొలి ప్రేమ పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా. ఈ కథ ముందుగా సుమన్ తో చెప్పారట. కరుణాకరన్ ఆయన చేయకపోవడంతో పవన్ తో తీశారు. దిల్ ఎవడు ఆర్య. ఈ లిస్ట్ లో జూనియర్ ఎన్టీఆర్ వదులుకున్న సినిమాలు కూడా ఉన్నాయి. వివి వినాయక్ తీసిన దిల్ సినిమా, సుకుమార్ మొదటి సినిమా ఆర్య, వంశీ పైడిపల్లి ఎవడు సినిమా కథలు ఎన్టీఆర్ కి వినిపించిన కథలే. ఇటీవల విడుదలైన నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా కూడా ఎన్టీఆర్ కోసం రాసుకున్నారట సినిమా దర్శకులు వకంతం వంశీ. బాహుబలి. ఈ సినిమాలో బాహుబలి పాత్ర కోసం ప్రభాస్ ని తప్ప ఇంకొకరిని ఊహించుకోలేం. అలాంటిది రాజమౌళి ముందుగా ఈ కథని బాలీవుడ్ హీరోలతో పెట్టి తీద్దాం అనుకున్నారు. వారైతే మార్కెట్ ఎక్కువ ఉంటుందని ఆలోచించాడు. కానీ అది కుదరకపోవడంతో మన ప్రభాస్ తో బాహుబలి తీసి తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు. టాలీవుడ్ హీరోలు వదులుకున్న బ్లాక్ బస్టర్ సినిమాలు నిజంగా ఇలాంటివంటే షాక్ గా ఉంది కదా. చంటి. విక్టరీ వెంకటేష్ కి మంచి పేరు ఇక అవార్డులు తెచ్చిపెట్టిన సినిమా. ఇది తమిళ సినిమా. దానిని ముందుగా రాజేంద్ర ప్రసాద్ గారు రీమేక్ చేయాలనుకున్నారు. అప్పటికే వెంకటేష్ తో సినిమాని ప్రారంభించారు. ఇంకా రవితేజ చేసిన భద్ర. ఈ సినిమా అల్లు అర్జున్ చేయాలి. కానీ ఆ సమయానికి ఆ కథ తనకి సెట్ అవదని వదులుకున్నారు. వరుణ్ సందేశ్ తీసిన కొత్త బంగారు లోకం నాగ చైతన్య కోసం నాగార్జున గారికి వినిపిస్తే సెట్ అవదేమోనని చేయలేదు. ఇకపోతే గతేడాది సంక్రాంతి బరిలో వచ్చి పెద్ద సినిమాలకు పోటీగా విడుదలై ఘన విజయం సొంతం చేసుకున్న శతమానం భవతి రాజ్ తరుణ్ చేయాలి. కానీ దిల్ రాజుతో గొడవ కారణంగా అతన్ని తప్పించారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.